ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 7వ రోజు సమ్మె కొనసాగించారు. ప్రభుత్వం తమ మొర ఆలకించాలని భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది భిక్షాటన చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద సర్వశిక్ష ఉద్యోగుల సమ్మెకు ఎమ్మెల్సీలు పాకలపాటి రఘువర్మ, వేపాడ చిరంజీవులు సంఘీభావం తెలిపారు. సీఎం నియంతృత్వ ధోరణి వీడాలని, సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని కోరారు. కాకినాడలో ధర్నా చౌక్ వద్ద పాటలు పాడుతూ సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఉద్యోగులు నిరసన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్ సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె కొనసాగించారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే అధికారులు వేతనంలో కోత విధిస్తామని చెప్పడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కేంద్రం, ఒంగోలు, నెల్లూరు కలెక్టరేట్ల వద్ద భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారని, సీఎం అయ్యాక జగన్ అన్నీ మర్చిపోయారని విమర్శించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట 7వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. సమగ్ర శిక్షణ మెసెంజర్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వదిలి న్యాయం చెయ్యాలని కోరారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని గణేష్ సర్కిల్లో ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి అక్కడ్నుంచి ర్యాలీగా స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కార్యాలయం వద్దకు వచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అక్కడే బైఠాయించారు. డిమాండ్లు నెరవేర్చాలంటూ వాలంటీర్లు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వాలంటీర్లు బహిష్కరించారు. కనీస వేతనం 18,000 ఇవ్వాలంటూ ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అరకొర జీతాలు ఇస్తూ పని భారాన్ని మోపారంటూ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్కు వినతిపత్రం అందించారు. గౌరవ వేతనం పెంచాలంటూ కర్నూలు జిల్లా